అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం వచ్చి మ్యాక్సిమం ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని, తర్వాత టయానికి రావాలని. మనం ప్రతి దగ్గర ఎలా ఉన్నామంటే పాటలు పాడిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత వస్తున్నాం. అంటే పాటలు పాడితే అప్పుడు రెడీ అవుతున్నాం ఇంటికాడ. అలా ఉండకూడదు. ఆరాధన అంటే పాటలు పాడించి మనం ఆరాధన చేయాలి. ఆరాధన అంటే పాటలు పాడడం ఆరాధన, ప్రార్థన చేయడం ఆరాధన, వాక్యం వినడం ఆరాధన, వాక్యం చెప్పడం కూడా ఆరాధనే. వీటిల్లో ఏటుల్లో కూడా మనం మిస్ అవ్వకూడదు. మనం ఏమనుకుంటున్నామంటే పాటలు స్టార్ట్ చేస్తే అప్పుడు రెడీ అవుతున్నాం. అది నేను ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈసారి నుంచి. తర్వాత నా పర్సనల్ లైఫ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను, మీకు నచ్చితే ఫాలో అవుతే చెప్తా. మనం ఒక విశ్వాసులుగా మన ఆలోచన విధానం, థింకింగ్, మామూలుగా ఒక థింకింగ్ ఎలా ఉంటుందంటే పాజిటివ్గా థింకింగ్ చేయడం, నెగిటివ్గా థింకింగ్ చేయడం. మనం బైబిల్ చదివే కొద్దీ మన యొక్క ఆలోచన విధానం ఎలా మారాలంటే పాజిటివ్గా మారాలి. మన ఎదుటిన్న వ్యక్తి చెడ్డవాడైనా సరే అతని గురించి మంచిగా ఆలోచించగలగాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే బైబిల్ చదివిన తర్వాత మనకు అలాగే మారుతాం. ఇంతకుముందు నేను ఎలా ఉన్నానంటే నెగిటివ్గా ఆలోచించేవాడు ప్రతి ఒక్కరి గురించి. ఎప్పుడైతే నేను రోజు బైబిల్ చదవడం స్టార్ట్ చేశానో, దేవుణ్ణి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశానో, అప్పుడు అర్థమైంది మన ఆలోచన విధానం. విశ్వాసం ఉండాల్సింది ఏంటంటే మన ఆలోచన ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరి పట్ల సానుకూలంగా ఉండాలి. అతను నిజంగా చెడ్డవాడైనప్పటికీ మనం ఎలా ఆలోచించాలంటే అతని గురించి మంచిగా ఆలోచిస్తే మన ప్రవర్తన, మన ఆలోచన విధానం పక్కనోడి మీద ప్రభావితం చూపిస్తుంది. అందరిలాగే మనం ఆలోచించామనుకో ఎలా ఉంటుందంటే బయటోడు అలాగే కన్నింగ్ ఆలోచిస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా మనం కన్నింగ్ ఆలోచించకూడదు. మనం ఎలా ఉండాలంటే కొవ్వొత్తులాగా ఉండాలి, ప్రకాశిస్తూ వేరే వాళ్ళకి వెలుగునిచ్చే విధంగా ఉండాలి. కానీ మనం విశ్వాసమే, కానీ ఎలా ఉన్నామంటే అందరిలాగా ఆలోచిస్తున్నాం, చాలా చీపుగా ఆలోచిస్తున్నాం. అయితే ఇది నా సజెషన్ మాత్రమే, మీకు నచ్చితే ఫాలో అవుతుంది. ఎందుకంటే నేను ఫాలో అవుతున్నా ఎప్పుడు నుంచి అంటే బైబిల్ చదివినప్పటి. అంతకుముందు చెడ్డగా ఆలోచించేవాడిని, కన్నింగ్గా ఆలోచించేవాడిని, ఎవరి గురించి కూడా మంచిగా ఆలోచించేవాడు కాదు. అయితే ఎప్పుడైతే నా లైఫ్లో బైబిల్ చదవడం స్టార్ట్ చేశానో నా ఆలోచన విధానం, నా థింకింగ్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్ థింకింగ్ ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల. అది అలవాటు చూసుకోవాలి. అది ఎప్పుడు అలవాటు అవుతుందంటే మనకు అలవాటు కాదు. ఎప్పుడైతే బైబిల్ చదువుతామో, ఎప్పుడైతే బైబిల్ ధ్యానిస్తామో అప్పుడే మనలోని చెడంతా పోతుంది, మంచి వస్తుంది. మంచిగా ఆలోచించడం, మంచిగా జవాబులు చెప్పడం, మంచిగా మాట్లాడటం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే బైబిల్ చదవడం వల్లే. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులు గారికి వందనాలు సార్.